నమస్కారం సిటీ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పంచాయతీరాజ్ వ్యవస్థలో మలి దశ సంస్కరణలు మొదలుపెట్టాం. రేపు ఒక్కరోజే 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఉచిత ఇసుక విధానంపై అపోహలు అవసరం లేదు. ఇసుక బుకింగ్ కు 3 చోట్ల ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామన్న కలెక్టర్ నాగలక్ష్మి. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నజీర్ భూమి పూజ. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి. వైసీపీ లీగల్ సెల్ సమావేశంలో మాజీ సీఎం జగన్ వ్యాఖ్య. గత ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేసినట్లు చెబుతుందని, వాటి ఫలితాలు ఎక్కడ కనిపించట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 87 పనులు పూర్తి చేసేలా 57 లక్షల మందికి పని కల్పించేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మంగళగిరిలోని తన నివాసంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మలిదశ సంస్కరణలు మొదలుపెట్టినట్లు చెప్పారు. గ్రామ సభలు అంటే సమావేశాలు కాదని, గ్రామాల అభివృద్ధికి బాధ్యత తీసుకోవడమని అన్నారు. ప్రతి గ్రామం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించకుండా దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మార్పు కోసం ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చిన యువత ఈ గ్రామ సభల్లోనే అదే స్ఫూర్తితో పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నెల 23వ తేదీన దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దీంట్లో పెద్ద ఎత్తున యువత, మహిళలు పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ భవిష్యత్తు ఇది. గత ఎన్నికల్లో రాష్ట్రం కోసం మీరు ఎలా తరలి వచ్చారో ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న యువత, పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత, మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. ఇసుకను అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హెచ్చరించారు. ఇసుకను ఉచితంగా అందించే విషయంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. కలెక్టరేట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఇసుకకు సంబంధించి 5 స్టాక్ యార్డులు ఉండగా లింగాయపాలెం, తాళ్లాయపాలెం నుండి ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. బుకింగ్, లోడింగ్ ఒకే చోట జరగటం వలన వాహనాలు నిలిచిపోయి ఎక్కువ సమయం పడుతుందని వివరించారు. సమస్య పరిష్కారం కోసం ఈ నెల 23 నుండి ఇసుక బుకింగ్లను జిల్లా కలెక్టరేట్, తుళ్లూరు, మంగళగిరి తహసీల్దార్ కార్యాలయాల్లో చేపట్టనున్నట్లు ప్రకటించారు. శాండ్ కమిటీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు మాత్రమే అనుమతించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. సో దీంట్లో శాండ్ కన్జ్యూమర్స్కి, శాండ్ ట్రాన్స్పోర్టర్స్కి అందరికీ తెలియజేసేది ఏమనగా, ముందుగా బుకింగ్ అనేది మనము రేపటి నుంచి శాండ్ స్టాక్ పాయింట్ దగ్గర చేయటం లేదు. బుకింగ్ అనేది మనకు ప్రస్తుతం తుళ్లూరు మండలంలో తహసీల్దార్ ఆఫీస్లోను, తర్వాత గుంటూరులో ఉన్న కన్జ్యూమర్స్కి ఇక్కడ గుంటూరులో ఆర్డీఓ ఆఫీస్లోను, తర్వాత తాడేపల్లిలోను తహసీల్దార్ ఆఫీస్లోను చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ బుకింగ్ అనేది ఆఫీస్ టైమింగ్స్లో అంటే 10 to 5 అనేది బుకింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ బుకింగ్ చేసుకున్నప్పటికీ క్లియర్గా ఆ కన్జ్యూమర్కి శాండ్ ఏ వెహికల్ ద్వారా వెళ్తుంది, ఆ వెహికల్ ఏ డేట్కి, ఏ టైం స్లాట్కి అక్కడ స్టాక్ యార్డ్ దగ్గరికి వెళ్ళాలనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆ డేట్, ఆ టైం స్లాట్ ఉన్న వెహికల్స్ మాత్రమే మనకి లోడింగ్ దగ్గరికి వెళ్తాయి. సో అలా మనము ఒక్కొక్కరికి వెయిటింగ్ అనేది అక్కడ తగ్గించేసేసి ప్రాపర్గా వాళ్ళు బుక్ చేసిన ఏ రోజైతే బుక్ చేసుకున్నారో ఆ రోజు మాత్రమే వచ్చి తీసుకెళ్లే అవకాశం అనేది కలిగిస్తున్నాము. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులకు తిరిగి మంచి రోజులు వచ్చాయని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు.
స్థానిక 8వ డివిజన్లో పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొని బర్త్డే కేక్ ను కట్ చేసి ఆయన అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించే భవన సముదాయం ఫ్లెక్సీలను వారు ఆవిష్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు కార్పొరేషన్ నిధులతో పని లేకుండా దాతల సహకారంతో ఈ భవనాన్ని నిర్మిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి, ఇర్రి సాయి, 9వ డివిజన్ కార్పొరేటర్ అశోక్, జాగర్లమూడి శ్రీనివాసరావు, ఐలా శ్రీను పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే కార్పొరేషన్ నుంచి కాకుండా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకపోతే పెద్దలు ఇప్పుడు చెప్పినటువంటి విధంగా బయట నుంచి కానీ దీనికి ఎక్కడ రూపాయి కార్పొరేషన్ నిధులు కానీ మిగతా నిధులు ఉపయోగించకుండా సొంత ఖర్చులతో సొంత మనుషుల దీంతో పూర్తి చేద్దామన్న ఆలోచన. మీరందరూ కూడా ఎక్కడ వేషజాలకు పోకుండా కలిసిమెలిసి మనందరూ కూడా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే కార్పొరేటర్ గారు చెప్పినటువంటి విధంగా కార్పొరేషన్ భవనాన్ని ఇదేదైతే కాపు కళ్యాణ మండపం ఉందో దీనికి కూడా అరకొరగా పనులు జరిగినాయి. దానికి కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా అవసరమైనటువంటి విధంగా అవసరానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కలిగించడం, పక్కన ఉన్నటువంటి పార్క్ దానికి కూడా పూర్తి రూపురేఖలు మార్చి ఎటువంటి అవసరాలు ఉన్నాయి గుర్తించి దాన్ని కూడా. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ సమావేశంలో జగన్ మాట్లాడారు. రెడ్ బుక్ పేరుతో నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో విధ్వంసాలు చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులపై లీగల్ సెల్ సమర్థవంతంగా న్యాయస్థానాల్లో వాదించి బాధితుల పక్షాన నిలవాలని జగన్ సూచించారు. కష్టకాలంలో కూడా తోడుగా నిలబడేందుకు మనస్ఫూర్తిగా వచ్చినందుకు ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎన్నికలు అయ్యేదాకా మాత్రమే రాజకీయాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్టుగానే ప్రతి అడుగు కూడా మనం అలాగే వేసాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు మీ అవసరం చాలా ఉంది. ఎందుకనంటే కోర్టుల దృష్టికి, న్యాయస్థానాల దృష్టికైనా కూడా ఏదైనా మనం తీసుకొని పోవాలి అని అంటే ఇనిషియేటింగ్ ఎక్కడో ఒకసారి జరగాలి. గుంటూరులో ఒక్కసారిగా వర్షం కురిసింది. గంటకు పైగా పడిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 9వ డివిజన్లోని ఆంజనేయ స్వామి గుడి రోడ్డును సీసీ రోడ్గా మార్చడంతో పాటు డ్రైలైన్ నిర్మాణంకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. 46 లక్షల రూపాయల వ్యయంతో ఈ పనులు జరగనున్నాయి. కార్పొరేటర్ అశోక్తో పాటు ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక అమలు చేస్తుందని నసీర్ తెలిపారు. పాత గుంటూరు ప్రాంతంలో ముఖ్యమైనటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేనటువంటి దుస్థితిలో గత ప్రభుత్వం, శాసనసభ్యులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రోడ్లు వేయమని చెప్పి డిమాండ్ చేస్తే శాపనార్థాలు పెట్టి వాళ్ళ పాపాన్ని మూట కట్టుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పారదర్శకంగా ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావలసినటువంటి విధంగా రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు దాదాపు 46 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ను, రోడ్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా యూజీడీ పైప్ లైన్, ఎందుకంటే చుక్క వర్షం పడ్డ కూడా రోడ్ల మీదకి మురికి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి ఈరోజు అత్యవసరంగా ఈ రోడ్డుని నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పాత గుంటూరు అలాగే వన్ టౌన్ లాగే మిగిలి ఎక్కడ అభివృద్ధి లేకుండా వెనకబడి 2 టౌన్ బాగా డెవలప్ అయింది. ఇది ఈసారి 1 టౌన్ ప్రజలు ఎన్నడూ చూడలేని విధంగా తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చేసే దిశలో నసీర్ అహ్మద్ గారు కంకణం కట్టుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో 9వ డివిజన్లో మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే గారు మాకు గత గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఈ వార్డులో గెలిచిందని చెప్పి మాకు ఒక బొచ్చు మట్టు కూడా ఇలా మీ ఎమ్మెల్యే గారు మనకు సహకరిస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ 9వ డివిజను ఇంకా అభివృద్ధి పనులు ముందు తీసుకెళ్తామని చెప్పి పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెదకూరుపాడు సంఘం డైరీ పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ సంగం డైరీ ప్రతి సంవత్సరం వచ్చిన లాభాలను బోనస్ రూపంలో రైతులకు అందించడం హర్షణీయమని తెలిపారు. రైతులకు సబ్సిడీ మీద పశుగ్రాసానికి సంబంధించిన విత్తనాలు, సబ్సిడీపై దానకట్టలు పంపిణీ చేస్తున్నారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం పశువులకు ఇన్సూరెన్స్ చేపిస్తుందని, రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న రైతులకు సంగం డైరీ నిర్వహిస్తున్న డీవీసీ హాస్పిటల్లో 50% రాయితీపై వైద్యం అందిస్తున్నారని, రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగం డైరీ డైరెక్టర్లు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లనే సబ్సిడీ మీద పశువులకి దానా పంచడం కానీ ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. వాటన్నిటికి కూడా మీరు వినియోగించుకొని ఇన్సూరెన్స్లు కూడా పెట్టారు. మంచి పాలసీ అది. పశువులకి ఇన్సూరెన్స్ ఉంది, మనుషులకి ఇన్సూరెన్స్ ఉంది. అది కూడా మంచి పాలసీ. మీరు వాటన్నిటిని రైతులు ఎడ్యుకేట్ అయ్యి వాటన్నిటిని ఉపయోగించుకోవాలని. మరో మంచి విషయం ఏంటంటే మన సంగం డైరీ వారికి హాస్పిటల్ ఉంటాం. ఆ హాస్పిటల్లో వైద్యం మన పాల ఉత్పత్తిదారులకి 50% సబ్సిడీ మీద వైద్యం చేయడం అనేది చాలా మంచి విషయం. అది మరి మీ అందరికీ తెలుసో లేదో, మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా హాస్పిటల్కి వెళ్ళి, ఆరోగ్య ఇబ్బందులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సింది. నగరంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పాతగుంటూరులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పద్మవిభూషణ్ చిరంజీవి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిరంజీవి గారు స్వయం కృషితో ఏ విధంగా సినీ రంగం నుంచి కానివ్వండి, రాజకీయ రంగం నుంచి కానివ్వండి, ప్రజాసేవ రంగంలో కూడా ఆయన ఏ రకంగా విజయాలు సాధించారో మనందరికీ తెలుసు. అట్లానే తనకు వచ్చేటువంటి ఆదాయంలో బ్లడ్ బ్యాంక్ పేరున ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అత్యవసరంగా ఎవరైతే హాస్పిటల్లో ఉండి బ్లడ్ కావాలని చాలామంది కూడా ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టే సమయానికి బ్లడ్ దొరక్క ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందిని గమనించి ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ప్రజలందరికీ సేవ చేస్తున్నటువంటి చిరంజీవి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్లు ఆయన సుఖంగా జీవించాలని, వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. లక్ష్మీపురంలోని అభ్యుదయ మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్ ఫెస్ట్ జరిగింది. మార్కెటింగ్ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, ఇతర అంశాలపై స్టూడెంట్స్ ఎగ్జిబిట్స్ ను ప్రదర్శించారు. క్విజ్, డిబేట్, వ్యాసరచనలో పోటీలు నిర్వహించారు. కామర్స్ ఫెస్ట్ ఎందుకంటే ఎస్పెషల్లీ కామర్స్ ఎలా చేసుకుంటారు, ఈ ఎక్స్పోలో కామర్స్ గురించి ఒక అవగాహన ఇస్తానికి కామర్స్ ఫెస్ట్ అనేది జరుగుతుంది. దీనికి మాకు సపోర్ట్ చేసిన స్టాఫ్, మా డైరెక్టర్ సార్ ఉంటున్నారు, స్టాఫ్ అందరికీ మా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ కామర్స్ ఫెస్ట్లో ఏంటంటే ఇంతకుముందు మార్కెట్ ఎట్లా ఉంది, ఇప్పుడు దాని నుంచి చైనీస్ ఎట్లా వచ్చినాయి, ఈ కామర్స్ చైనీస్ ఎట్లా వచ్చినాయి, ఈ వరల్డ్కి అవి ఎంత బాగా ఉపయోగపడతాయని చూపించడానికి కామర్స్ ఫెస్ట్ అనేది జరుగుతుంది. రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహించారు. పాతగుంటూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, రాధారంగ మిత్రమండలి గౌరవ అధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు, అధ్యక్షులు తోట అక్కి, మల్లికార్జునరావు, రాగన్ సదాశివరావు, ఎస్ శ్రీనివాస్, జొన్నకుటి లవకుమార్, పాదాల వీరస్వామి, రాధారంగ మిత్రమండలి సభ్యులు పాల్గొని చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ చిరంజీవి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఎర్రగొప్పు నాగేశ్వరరావు మాట్లాడుతూ జీవితాంతం చిరంజీవి మెగాస్టార్ గా వెలుగొందాలని కోరారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు నగరంలో అనధికార ఫీజులు చెల్లించిన హోర్డింగ్స్ తక్షణం తొలగింపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరపాలక సంస్థ అనుమతితో నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి ప్రకటన బోర్డు నిర్దేశిత మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు చెల్లించాలని, ఫీజులు చెల్లించని అనుమతి లేని బోర్డులను తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్రకటనల హోర్డింగ్ యజమానులు మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు సక్రమంగా చెల్లించాలని, లేకుంటే సదరు బోర్డులను తొలగించి ఫీజుల వసూళ్లకు చట్ట
చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో పట్టణ ప్రణాళిక అధికారులు సుమారు 120కి పైగా అనధికార హోర్డింగ్లను తొలగించారన్నారు. ప్రకటన బోర్డుల నిర్వాహకులు తప్పనిసరిగా బకాయిలతో పాటుగా ప్రస్తుత ఏడాది డిమాండ్ కూడా చెల్లించాలన్నారు. ఇంటాక్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో కేఎల్పీ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ సెక్రటరీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇంటాక్ సంస్థ భారతీయ విద్యాభవన్లో భారతదేశ వారసత్వ సంస్కృతి సంప్రదాయాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో నగరంలోని 15 పాఠశాలల నుండి విద్యార్థులు పోటీ పడినప్పటికీ ప్రిలిమినరీ పరీక్షల్లో గెలుపొందిన కేఎల్పీ స్కూల్ విద్యార్థుల బృందం ద్వితీయ, తృతీయ రౌండ్లలో అధిగమించి ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కేఎల్పీ స్కూల్ సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ కృష్ణప్రసాద్, ప్రిన్సిపల్ జి రత్తయ్య విద్యార్థుల్ని అభినందించారు. We are really happy that our school team has got the first place in heritage quiz conducted by Intact. Intact is a very prestigious organization. They have been conducting these quizzes for decades, and winning a quiz of this caliber is really, brings a lot of happiness to the school and the children and the teachers who have helped them and guided them. So we are very happy at KLP. We encourage children to develop in every possible way. చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో పలు సేవా కార్యక్రమాల్లో జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి పాల్గొన్నారు. తెలుగు సినీ రంగంలోకి ఎలాంటి నేపథ్యం లేకుండా ప్రవేశించి క్రమశిక్షణ, పట్టుదలతో ప్రతి క్షణం కష్టపడుతూ స్వయం కృషితో ఉన్నత శిఖరాలు అందుకున్న పద్మభూషణ్, పద్మ విభూషణ్, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి కళారంగానికి, సమాజానికి చేస్తున్న సేవల్ని దృష్టిలో పెట్టుకుని దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డు ఇవ్వాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి కేంద్రాన్ని కోరారు. స్వయం కృషితో ఎవరి అండదండలు లేకుండా ఒక మనిషి ఎంత విజయానైనా సాధించవచ్చు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం చిరంజీవి గారు. 1990వ శతకంలో ఒక మూసలో వెళ్తున్నటువంటి తెలుగు సినీ పరిశ్రమ రీతిని, గతిని మార్చేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. తన అసమాన నటనతో, నృత్యాలతో, ఫైట్లతో తెలుగు సినీ పరిశ్రమ గతిని, రీతిని మార్చేశారు. రికార్డులు ఏంటి అనే దానికి ఓనమాలు తిట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారి అభిమానుల్ని ఎవరైతే తనని అభిమానిస్తారో దాదాపుగా కోట్లాది మంది అభిమానుల్ని సేవా తత్పరులుగా మార్చినటువంటి వ్యక్తి ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఏకైక నటుడు, సినిమా నటుడు ఎవరు ఉన్నారంటే అది చిరంజీవి గారు. కలకత్తాలోని ఆర్జీఆర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలపై జరిగిన ఘటనకు నిరసనగా ఏఎన్యూ పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల కోసం, ముఖ్యంగా వారి రక్షణ కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల ఫ్యాకల్టీ మెంబర్స్ మరియు విద్యార్థులు ర్యాలీగా పాల్గొని అనంతరం వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కె గంగాధర్ రావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఎల్ఎంఎం క్రైమ్ బ్రాంచ్ విద్యార్థిని తన్మయ్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తో పాటుగా మహిళా ఫిర్యాదు విభాగం, ఉమెన్ గ్రీవెన్స్ సెల్ ని ఏర్పాటు చేయమని కోరారు. దానికి వీసీ గంగాధర్ రావు సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామన్నారు. అలాగే విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ జయశ్రీ, డాక్టర్ ఎన్ సతీష్, డాక్టర్ పి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అమరావతిలోని అమరేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. జనసేన నాయకులు రంగంశెట్టి భాస్కర్ ఆధ్వర్యంలో భాష్యం నరసయ్య, బండ్రెడ్డి చందు, సోదా సాంబశివరావులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన 1980 తర్వాత అంచెలంచెలుగా సినిమా రంగంలో, తెలుగు సినిమా రంగంలో దిగుతూ ఈనాడు అగ్రశ్రేణి పర్వతారుగా ఈ దేశంలో వెలుగొందడం జరిగింది. మరి ఆయన యొక్క నటనా చాతుర్యం, ఆయన యొక్క గొప్పదనం, అన్ని పాత్రలు, మరి అన్ని రకాలుగా నవరసాలను పండించి
సినిమాలోనే ఒక సినిమా రంగానికే ఒక మనీ ముక్కుటం లేని మహారాజు చిరంజీవి గారు. మీ సేవా కార్యక్రమాలు ఇంకా ముందు కూడా కొనసాగాలని మీ స్ఫూర్తిని మిమ్మల్ని స్ఫూర్తిగా చూసుకొని మేము కూడా సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ప్రతిపాడు మండలం ఐసిపిఎస్ కార్యాలయం నందు అంగన్వాడీ కార్యకర్తలకు వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ వారు మహిళల నేతృత్వంలో నీటి శుద్ధి మరియు నాణ్యత విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వాటర్ ఎయిడ్ సంస్థ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ మాట్లాడుతూ మానవ మనుగడకు నీరు ప్రాముఖ్యం కనుక ప్రతి ఒక్కరూ నీటి నాణ్యత మరియు శుద్ధి చేసే విధానాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లోని ప్రజలు తీసుకునే నీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల ప్రకారం ఉండాలన్నారు. గ్రామ నీరు పారిశుధ్య కమిటీలో సభ్యులుగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు పంచాయతీల్లో ఉన్న ఫీల్డ్ టెస్టింగ్ కిట్ల ద్వారా నీటి నాణ్యతను పరీక్షించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో ఉన్న నీటి పరీక్షా కేంద్రాలను కూడా సందర్శించాలని చెప్పారు. తాగునీరును శుద్ధి చేసే క్లోరినేషన్ పద్ధతులు గ్రామ స్థాయిలో జరుగుతున్నదా లేదా పరిశీలించాలని అన్నారు. ప్రజలకు విస్తృతంగా నీటి నాణ్యత మరియు శుద్ధి చేసే విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత యొక్క అంశాలను తెలియజేసే శిక్షణా దీపికను అందించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుజాతాదేవి, అంగన్వాడీ సూపర్వైజర్లు, సంస్థ ప్రతినిధులు సాయి, వేణు, పెదనందిపాడు మరియు పరిసర ప్రాంతాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ పికిల్ బాల్ అసోసియేషన్ వివివి హెల్త్ హబ్ గుంటూరు వారి ఆధ్వర్యంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఏపీ స్టేట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వాహక కార్యదర్శి వివివి హెల్త్ హబ్ డైరెక్టర్ టి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా పరిచయమైన క్రీడా పోటీలు గుంటూరులో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పంచాయతీరాజ్ వ్యవస్థలో మలిదశ సంస్కరణలు మొదలుపెట్టాం. రేపు ఒక్కరోజే 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఉచిత ఇసుక విధానంపై అపోహలు అవసరం లేదు. ఇసుక బుకింగ్ కు 3 చోట్ల ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామన్న కలెక్టర్ నాగలక్ష్మి. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నజీర్ భూమి పూజ. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి. వైసీపీ లీగల్ సెల్ సమావేశంలో మాజీ సీఎం జగన్ వ్యాఖ్య. ఈ వార్త అంతటితో సమాప్తం. నమస్కారం.